అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద టాలీవుడ్, టాక్ ఆఫ్ ద సిటీ ఏంటంటే సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఆ కొడుకేం విలన్ కాదు. కరెక్టే, వాడు ఆకురౌడి. మెయిన్ విలన్ నువ్వే కదా. అనిల్ రావిపూడితో వాయిస్ ఓవర్ చేయించాలని థాట్ ఎవరు? అసలు అనిల్ అంటే మాకు అది కాదు, మా ఇద్దరి పేరు అంటున్నావు. లయ ఇది ఇద్దరిది నిజంగా అద్భుతం కాంబినేషన్. అన్న గతంలో ఇదే కదా లైలా టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్ అమ్మ, అదిరిందాయ చంద్రం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంత అయింది అనేటువంటిది చెప్పడానికి అభ్యంతరాలు ఉన్నాయి? నాకేం అభ్యంతరం లేదు, అంతా వైటే కదా. ప్రాబ్లం ఏంటి? ఓకే, 3 కోట్లు. ఆ రోజున నువ్వు మాట్లాడావు అమ్మాయిల డ్రెస్సింగ్ మీద. అమ్మాయిల డ్రెస్సింగ్ మీద మాట్లాడలేదన్న. సరే, ఇంతకీ మహిళా కమిషన్ అడిగిన దానికి ఇచ్చిన సంజాషికి వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఏం చెప్పారు, ఏం జరిగింది అనేటువంటిది ఇంటర్నల్గా బయటకి ఏదో వచ్చింది. కానీ అంటే అన్న మహిళా కమిషన్లో సనసోయ అండ్ ద అదర్ లేడీస్ చిన్మయి, ఏంటి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? నాకు అసలు సంబంధమే లేదన్న. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ శివాజీ యాజ్ ఫార్ as పాలిటిక్స్ ఆర్ కన్సర్న్? అంటే నేనేం గమనించకుండా ఉన్నాన్న. ఇది శృతి మించిన తప్పు అని అంటే మాత్రం గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి వాటికి సరైనటువంటి రిప్లేస్మెంట్స్, సరైనటువంటి ఇది ఇవ్వగలుగుతున్నారా అనే విషయంలో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 100% సాటిస్ఫాక్షన్ ఏ ప్రభుత్వం లేదు. దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నడపాల్సిన నాయకుడు గనక కరెక్ట్ దారిలో వెళ్తుంటే, ఒకవేళ ఎక్కడన్నా అక్కడక్కడ గాడి తప్పినవి ఉన్నా కూడా సెట్ చేయగల సమర్థత ఉన్న నాయకుడు. ఆ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పప్పు అని అవహేళన చేసినటువంటి లోకేష్ ఈరోజు నిప్పులాగా తయారై చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకుంటాడు తనని. అలాగే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. వాట్ ఈజ్ యువర్ కాంప్లిమెంట్స్? ఇదే మార్చుకోవాలి, ఇది ఒక్కటే మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇది ఒక్కటే మార్చుకోవాలి. ఏంటంటే అతను వాళ్ళని రెచ్చగొట్టి మరి వాళ్ళు నిప్పులా తయారయ్యేలా చేసింది మీరే కదా. నేను అంటున్నాను, రాజకీయం చేస్తే ఓకే, వెరీ గుడ్. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఎదురుగా ఉన్నాడు పరిచయ వాక్యాలు అవసరం లేని ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, యాంకరు, రకరకాల పోర్ట్ఫోలియోలతోటి ఈ రోజున మంచి ఫ్లయింగ్ కలర్స్లో కనిపిస్తున్నటువంటి శివాజీ ఈజ్ హియర్ విత్ మీ. హాయ్ శివాజీ, వెల్కమ్ అన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏమిటంటే టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద టాలీవుడ్, టాక్ ఆఫ్ ద సిటీ ఏంటంటే సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఈ రోజున అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయిన ట్రైలర్స్కి కానీ, టీజర్స్కి కానీ, సాంగ్స్కి కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లో లాఫింగ్ క్లబ్లు అవుతాయి అంటంలో సందేహం లేదు. అలాగే ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తను ప్రొడ్యూసర్గా గతంలో తను ఆల్రెడీ సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేసినప్పటికీ దిస్ ఈజ్ ద నెక్స్ట్ ద రీసెంట్ ఇన్నింగ్స్ తర్వాత ఈ రోజున శివాజీ అంటే దుమ్ము దులిపేస్తున్నాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సై అంటూ తొడగొట్టేసి అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు, శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో నిర్మాతగా చేసినటువంటి ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగానే కాకుండా దీనికి సంబంధించిన వివరాలు, విశేషాలు కాకుండా శివాజీని కదిలిస్తే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. ఇది సామాజిక పరమైన విషయాలు కానీ, రాజకీయపరమైన విషయాలు కానీ అన్నీ కూలంకషంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికాడు కానీ ఇన్ జనరల్గా అయితే దొరకడు. కాబట్టి మనసుగా అన్న అంత ముందు కూడా మీతోనే చేశాను, నేను ఎవరితో చేయలేదు. చాలా చాలా గ్యాప్ తర్వాత ప్రభు అన్న 2 సార్లు కాల్ చేస్తే అవమానంగా ఉంటుంది అంతే. ఎందుకంటే నేను పిల్లాడిగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ నాకు ఒక రకంగా నాకు మన పిల్లాడు అనే అంత అభిమానాన్ని చూపించారు. అవును. సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ.
ఫస్ట్ ఏంటి అసలు ఈ నిర్మాతగా మారాలి? ఇప్పుడు మంచి ఇన్నింగ్స్‌లో ఆర్టిస్ట్‌గా ఫుల్ ఇదిలో ఉన్నావు. ఆ రోజున కూడాను ఆర్టిస్ట్‌గా చాలా మంచి ఫ్లయింగ్ కలర్స్‌లో ఉన్న టైంలో ప్రొడక్షన్ అనేటువంటి డిసిషన్ తీసుకున్నావు. వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు ఇదొక ఛాలెంజింగ్. ఎలా అనిపించింది? ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నావు? డెసిషన్ ఏం కాదన్న, నిజంగా అదే చెప్తున్నా. నా లైఫ్‌లో ఎప్పుడు కూడా నేను ఆలోచించి గో విత్ ద ఫ్లో. హుహు. ఎలా ఉంటే అలా పోదాం ఉందాం అంతే లైఫ్. దానికి హ్మ్. ప్రణాళికలు, మనము నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత మనం ఇక్కడ ఉండాలి, అలాంటిది ఏం లేదన్న. లేదు. ఓకే. జస్ట్ గో విత్ ద ఫ్లో. అలా వెళ్తున్నప్పుడే 90s అయిపోయింది. 90s తర్వాత కోర్ట్ వచ్చింది. కోర్ట్ కాదన్న, 90s అయిపోయిన తర్వాతనే ఇది విన్నాను నేను. హుహు. విన్న తర్వాత అంటే కోర్టు కథ కూడా ఓకే చేశాను. దాని హ్మ్. తర్వాత ఇదొకటి, దాని తర్వాత దండోరా, దాని తర్వాత కోర్టు కన్నా ముందు దండోరా విన్నాను, తర్వాత కోర్టు విన్నాను. హుహు. సో వాటి మధ్యలో ఇదొకటి వచ్చింది. ఇట్లా ఒక 7-8 కథలను అలా నా దగ్గరికి వచ్చిన వాటిలో మంచిగా వీటిని పిక్ చేసుకున్నాను అన్న. హుహు. ఇంకా ప్రొడక్షన్ అంటే ఆ అబ్బాయి అంటే నాకు ఆ కథని కరెక్ట్గా డీల్ చేసి తీయాల. హ్మ్. మనకు తెలుసు అది. హ్మ్. ఆ పిల్లాడు కొత్త కుర్రాడు, బాగా రాసుకున్నాడు, బ్రహ్మాండంగా రాసుకున్నాడు. హ్మ్. నేను కొంచెం డార్క్ కామెడీ జానర్ అన్న, నాకు హ్మ్. చాలా ఇష్టమైన జానర్. ఎందుకంటే హ్మ్. మీరు డార్క్ కామెడీ జానర్లో మీరు డాక్టర్ అనే సినిమా ఒకటి, హ్మ్. దాని తర్వాత కుక్కు కోకిల నచ్చింది. హ్మ్. ఇలాంటి జానర్లో ఉంది, బాగా నచ్చింది నాకు. హ్మ్. నచ్చిన తర్వాత నేను ఈటీవీ వాళ్ళకి పంపించా. హ్మ్. పంపిస్తే వాళ్ళు చేద్దామమ్మా అన్నారు. హ్మ్. డబ్బులు వాళ్ళవి, నాదేం రిస్క్ లేదు ఇందులో, హ్మ్. నా కష్టమే ఉంది దీంట్లో, ఓకే. నా కష్టమే ఉంది. హుహు. సో థియేటర్కి అనేసరికి నేనేం చేశాను, కొంచెం ఎక్కువ పెట్టాను. మన పర్సనల్ డబ్బులు కొంత రిస్క్ ఉంటుంది, అంతే తప్ప నాకు పూర్తిగా మునిగిపోయే రిస్క్ అయితే నాకేం లేదన్న. ఓకే. క్యాలిక్యులేటెడ్ రిస్క్. డెఫినెట్గా అన్న, అందులో అబద్ధాలు ఆడటానికి ఏం లేదు. ప్లస్ చాలా సేఫ్ సినిమా అనేది మొదటి నుంచి మనకున్న ఆ చిన్న అనుభవంలో ఖచ్చితంగా ఈ సినిమా మంచి సినిమా అవుద్ది. ప్లస్ మా ఇద్దరి కాంబినేషను, ప్లస్ నాకు ఆ టైటిల్ ఒకటి, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని, అలాగే నా 18 ఏళ్ల డ్రీమ్ ఆ సాంగ్, పాయ సాంగ్ నేను ఎప్పుడో లాఫ్టర్ ఛాలెంజ్ షోలో చూశాను అనమాట. మన హైదరాబాద్ ఆయన సయ్యద్ షాబుద్దీన్ సాబ్ అని, ఆయన స్టాండప్ కమెడీనా, అందులో ఈ పాయ మీద ఒక చిన్న ఇది పాడాడు అనమాట. సో అప్పటి నుంచి ఈ సాంగ్ని ఎలాగైనా పెట్టాలి, దీని సాంగ్ లాగా చేసి అని ముందు హిందీ సాంగ్ చేద్దాం అనుకున్నా. ఉర్దూ సాంగ్, హైదరాబాద్ ఉర్దూ సాంగ్ చేస్తే ఉంది, అది కూడా రిలీజ్ చేస్తాను. కానీ ఎందుకు అందరూ ఏమన్నారంటే తెలుగు అయితే బాగుంటుంది అంటే, ఎవరు చేయగలరు తెలుగు అంటే, ఎవరు చేయగలరు, మన వాళ్ళు అన్నీ ఏమో క్యాలిక్యులేషన్స్ లెక్కలేస్తుంటారు మన సాంప్రదాయ మ్యూజిక్ డైరెక్టర్లు. ఎందుకంటే వాళ్ళకి దీన్ని బ్లెండ్ చేయటం అనేది కొద్దిగా లోకల్ వాళ్ళకు ఉన్నంత, అంటే లోకల్ అంటే తెలంగాణ, ఈ హైదరాబాద్ ఉర్దూ కల్చరు ఇది తెలిసిన వాళ్ళు బాగా చేయగలరు. అలా చేయగలిగినోడు మన బోలే షావ్లీ. నాకు బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్రెండ్ తను. సో అలా తనకి చెప్పి, బోలే దీన్ని నువ్వేమైనా చేయగలవా తెలుకన్నా, అన్నా గీ అన్నా నేను చూసుకుంటా దీని సంగతి అన్నాడు. 4 రోజుల్లో సెట్ చేసి లిరిక్స్ వినిపించాడు, సూపర్గా సెట్ అయింది. తనే ట్యూన్ చేశాడు. దాంట్లో అందరి పేర్లు వాడారు బాగా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ట్రంప్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న అనే సెన్సార్లో ఏం అబ్జెక్షన్ రాలేదా? ఏం లేదన్నా, మనం ఏమి నెగిటివ్ మాటలు మాట్లాడలేదు కదా. హైదరాబాద్ పాయ గొప్పతనం గురించి చెప్పాం మనం, అంతే. చాలా ఫన్ గాను, అదే సరదా స్పోర్టివ్ గా తీసుకోవడం అనేటువంటిది. సెన్సారాలు నిజంగా ఎవరి పేరైనా వాడితే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటే అంటారు, కానీ దీంట్లో ఉన్న స్పోర్టివ్నెస్ వాళ్ళు కూడా అది అర్థం చేసుకుంటారు. అంటే అన్న, అది గనక ఆ సిచ్యువేషన్ ఇంకోటి వేరే సిచ్యువేషన్ అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో, నాకు తెలియదు. కానీ ఈయన సెన్సార్ ఆఫీసర్ గారు అసలు దాని గురించి ఏమి అసలు బాగుంది, చాలా స్పోర్టివ్ గా ఉంది. ఎందుకంటే సెన్సార్ బోర్డు మెంబర్ గా నేను చెప్తున్నాను, చాలా ఇటాటి విషయాల్లో చాలా చేదస్తంగా ఉంటారు కొంతమంది, కానీ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు ద సెన్సార్ ఆఫీసర్. ఆ స్పోర్టివ్నెస్, సిచ్యువేషనల్ దీన్ని అర్థం చేసుకోగలగాలి. ప్లస్ ఇంకోటి కూడా అన్న, సినిమా చూసిన తర్వాత ఆయన నాతో కొంతసేపు మాట్లాడారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆయన. అసలు ట్రైలర్ చూస్తుంటేనే అసలు నిజం ట్రైలర్ కట్టింగ్ చాలా బాగుంది. టీజర్ అండ్ ట్రైలర్ కట్టింగ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాకి ఇంత షార్ప్ కట్టింగ్ అనేది చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా మనమేమి ఎవరికి బయటకి ఇచ్చినాయి కదా, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ తెలిసిన వాడు డైరెక్టర్. సో నేనేం చెప్పానంటే, వాళ్ళకి కూడా ఆలోచన లేదు, మీరు చేయండి అబ్బా, బాగా చేస్తారు, మీరు చేయండి, అట్లా ఇది కాన్సెప్ట్ ఇలా అనుకొని అనిల్ గారిని తీసుకొని, అనిల్ గారిని అడిగి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి, అలా అనిల్ రావిపూడి గారిని, సో అలా దీన్ని మంచి మా ఆఫీస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం. అవును, మన ఆఫీస్లో ఈ చేసిన అన్ని ట్రైలర్స్ ఏవైనా సరే ఆఫీస్లో చేసినాయి, డైరెక్టర్ ఎడిటర్ కలిసి కూర్చొని చేసినాయి, అంతే తప్ప మనం ఎవరికి జనరల్గా ఏంటంటే ఇదేనా నేను అనేది,
దాని మీద ఫోకస్ పెట్టాలి మనం ఇప్పుడు. లేదంటే అది నాకు కనీసం 3-4 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అయ్యేది చేపించడం తప్పని కదా, కొంతమంది బాగా చేస్తారు. అలా స్క్రిప్ట్ తెలిసిన డైరెక్టర్ పక్కన ఉంటే ఎడిటర్ ఏంటి కొత్త ఎడిటర్లు కదా వీళ్ళంతా, వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. అలా మనోజ్ అని మనకి బాగా చేశాడు. ఇద్దరు అనిల్ రావు ఇప్పుడు ఓవర్ వాయిస్ ఓవర్ చెప్పించాలని థాట్ ఎవరు? నాదే అన్న. ఏమన్నా ఒకటైతే ఈ సినిమాలో ఆ పిల్లల్ని గైడ్ చేశాను నేను, ఐడియాలు అన్ని. అంటే మంచి కథ తయారు చేసుకున్నారు, బాగా చేసుకున్నారు. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడింది అంతే తప్ప మనం క్రెడిట్ గా తీసుకోవడానికి ఏం లేదు. వాయిస్ ఓవర్ చెప్పాలని కానీ అనిల్ రావు ఇప్పుడు ఏమన్నా? అసలు అనిల్ అంటే నాకు బాగా దగ్గర మనిషి. అసలు ఓపెనింగ్ అప్పుడే లేకపోతే పల్లాచిలో ఉన్నాడు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు, వెంకటేష్ బాబు సినిమా. అబ్బాయి ఇట్లా ఓపెనింగ్ పెట్టుకున్నా, అబ్బా అన్నాయి నేను లేను, నేను పల్లాచి వచ్చాను అంటే నేనే అడిగా, అబ్బాయి నాకు 2 ఈవెంట్స్కి రావాలి నువ్వేం చేసినా సరే అని అడిగా. అలాగే అన్న ఖచ్చితంగా వస్తాను, అలాగే ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఒకటి చెప్పాలి అబ్బాయి అని తర్వాత అడిగితే చెప్పేస్తాను. అసలు అంటే ఒకటన్నా నేను సినిమాలో ఏం చేయలేదుగా, కానీ మొదటి నుంచి మా ఊరికి కొంచెం దగ్గర, కొంచెం మా బంధువులకి దూర బంధుత్వం, మా బంధువులకి దగ్గర బంధువు వాళ్ళు. అలా ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం అనిల్. సో అయినా కానీ నేను వాళ్ళ పేరుని పాడు చేసేంత ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే చేయలేదు ఎవరినైనా సరే. చిన్న కాంటెక్స్చువల్‌గా చిన్న జస్టిఫికేషన్, నాకు ఒక చిన్న సపోర్ట్ కనపడితే అది దాన్ని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరి దగ్గర నుంచి అయినా. ఇది తను చాలా నాకు ఇంకొక తను మెయిల్ చేసింది ఏంటంటే, సినిమాని చూసి తను ఏం బాధలేదు, 100% బాగుంది సినిమా, గో హెడ్ అన్నాడు. మళ్ళీ మెసేజ్ పెట్టా, అబ్బాయి నువ్వు నా కోసం ఏం చెప్పట్లేదుగా అని. చిచ్చి లేదన్నా, ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ కాదన్నా ఇలా చేయని చెప్తా కదా అన్నాడు. చూసి బాగా ఎంజాయ్ చేశాడు. అట్లాగే ఈటీవీ వాళ్ళంటే అనిల్ గారు చూశారనో, లేదంటే శివాజీ ఫ్రెండ్స్ చూశారనో, ఫ్యామిలీస్ అలా కాదు. ఈటీవీ విన్లో ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు 4 టెస్టులు చేస్తాడు. ఒక రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఎన్ని టెస్టులు జరుగుతాయి, అన్ని టెస్టులు జరుగుతాయి. అలా బాపినీడి గారు ఈ సినిమాని మధ్యలో ఓటీటీ అన్నారు వాళ్ళే, బట్ నేను వాళ్ళ ద్వారా చాలా లబ్ధి పొందున్నాను. సరే అని లోపల బాధ ఉన్నా కూడా మరి డబ్బు వాళ్ళది, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎథికల్గా. ఓకే అన్నాను. ఆ తర్వాత ఒక చిన్న మెసేజ్ పెట్టి ఇవన్నీ జరిగిన తర్వాత, సార్ ఒక్కసారి ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చదవండి సార్ మీరు అన్న. మొత్తం పబ్లిక్ డిమాండ్ అన్న, సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయాలి, థియేటర్లో రిలీజ్ చేయాలి. ఆయన గో హెడ్ అని అన్నారు. అందరు చూసేసిన తర్వాత గో హెడ్ అని. నీకు థియేటర్కల్గా వచ్చి సక్సెస్ అయితే ఓటీటీలో ఇంకా బ్రాండ్ ఇది అవుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ కదన్నా, జనరల్గా ఏముంటుందంటే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ ఒకటి కావాలి వాళ్ళకి. మా ఇద్దరి పేరు ప్లస్ మంచి కంటెంట్ దొరికింది, ఓటీటీకి గట్టిగా స్ట్రెంథన్ అవుతుంది అనేది ఆలోచన కూడా వచ్చింది వాళ్ళకి. అందుకని అట్లా అయినా సరే సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటా పోతుంది. అది కాదు, మా ఇద్దరి పేరు అంటున్నావు, లయా ఇది ఇద్దరిది నిజంగా అద్భుతం కాంబినేషన్ అన్న. గతంలో ఇదే కదా లైలా, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్ అమ్మ, అదిరిందాయ చంద్రం, 3 100 డేస్ ఫిల్మ్స్, చాలా మంచి కాంబినేషన్. తన కంబ్యాక్ తర్వాత తనకి రాబోతున్న మొదటి హిట్ అనుకోవచ్చు. ఇక కాదండి, హీరోగా తను హీరోయిన్ గా ఫస్ట్ సినిమా మళ్ళీ ఇది కంబ్యాక్ లో. అదే మా ఇద్దరిది. అవునవును, చాలా వండర్ఫుల్. ఆడొకడు బొట్టోడు ఒకడు దొరికాడు, వాడు నాకు 90s లో దొరికాడు. భలే ఆర్టిస్ట్ అన్న, రోహన్ రాయ్ భలే ఆర్టిస్ట్ అన్న, వాడు గుంటూరుడే. అట్లాగే యూట్యూబర్స్ ఒకరు ఉన్నారు కదా, శరత్ అండ్ నిషా గారు. వాళ్ళ కనుక చూస్తుంటే అసలు వదిలి పెట్టామా, ఎడిక్టెడ్ ఇంకా వెళ్ళిపోతాం. వాళ్ళు చాలా మేలు చేశారు ఈ సినిమాకి, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఇన్వాల్వ్ అయిన వాళ్ళతోటి. వాళ్ళు నేను సబ్స్క్రైబర్ వాళ్ళకి బేసిక్ గా బాగా చూసేవాడిని వాళ్ళ వీడియోస్. సరే ఎలాగైనా వీళ్ళని కలవాలి అనుకున్న టైంలో ఒకరోజు సడన్ గా మనకి ఎయిర్పోర్ట్ బయట కార్లో కూర్చొని మాట్లాడుకుంటా అనుకున్నా అనమాట. అన్నాను మా వాళ్ళతో, ఎలాగైనా కలవాలి వాళ్ళని, వైజాగ్ వెళ్తున్నాం అప్పుడు ఎయిర్పోర్ట్కి, ఎలాగైనా కలవాలి వాళ్ళని, ఒకసారి వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి అని అంటున్నాను. అలా లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే వీళ్ళిద్దరు కనపడ్డారు. ఇంకా అసలు ఏదో వాళ్ళు పెద్ద బాగా 10-15 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడేస్తున్నాం వాళ్ళతోటి. సో అలా పరిచయం ఏర్పడింది. దాని తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను.
నాకు కొంచెం సపోర్ట్ కావాలండి మీది, ఇది కొంచెం ప్రమోషన్స్కే మిమ్మల్ని వాడుకుంటాను అని అడిగా. అయ్యో భలేవాళ్ళండి అని చెప్పి వాళ్ళు ఏం తీసుకోలేదన్న నా దగ్గర. అలాంటి టైప్ కూడా కాదు వాళ్ళు. అలా అని చెప్పి ఇక రేపటి నుంచి మొత్తం వరుసన ఎగబడతారు, మనం డబ్బులు సంపాదించేద్దాం, అలా కూడా కాదన్న. వాళ్ళు కంటెంట్ని వాళ్ళు నమ్మితేనే చేస్తారు, చాలా డీసెంట్ కంటెంట్ అయితేనే చేస్తారు. చాలా బాగుంటాయి. నేను చెప్పాను ఒకటే, ఎట్లా వాడారు అమ్మ, ఎలా వాడుకోవాలి? మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి, నేను లయ పిల్లగాడ వెళ్ళాం. వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రమోషన్ నేనే చేసుకున్నాను. ఆ ఎపిసోడ్ సినిమాలో ఒక ఎపిసోడ్ గా ఉంటుంది, అసలు సినిమా సంబంధం లేదన్న, సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు నా సినిమాకి ప్రమోషన్ కి సపోర్ట్ చేశారు అంతే. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఏం లేవు, వాళ్ళు ఉంటే అసలు ఇంకా ఇది కదా, వాళ్ళు లేరు అసలు. ఈ తాట ముందు వచ్చి ఉంటే ఇన్వాల్వ్ చేసి ఉండేవాళ్ళు, అంటే ఈ కథలో లేదు, లేకపోతే నేను పెట్టేసేసామండి గ్యారంటీగా. కాకపోతే అన్న వాళ్ళు ఇంత చేసే మూడు మంచిదైతేనే చేసే మూడ్లో ఉన్నాడు అతను. నేను టెస్ట్ ఊరికే టెస్ట్ చేశా ఏంటి ఇంట్రెస్ట్ అంటే. వాళ్ళు కూడా చాలా వస్తుంటారు కదా, అడుగుతుంటారు కదా, హీరోగా చేస్తారా సినిమా చేస్తాం అనగానే వాళ్ళు బెండ్ అవుతారు అనుకుంటే కాదు. వాళ్ళకి ఒక ప్రాపర్ హరీ బరీ లేరు మనుషులు. ఆ డబ్బు పిచ్చ కనపడలేదు నాకు. సో చూద్దాంలేండి జనం. వాళ్ళకి పైగా బిజినెస్ ఉంది, వాళ్ళకి సాఫ్ట్వేర్ బిజినెస్ ఉంది, మా డిజిటల్ మార్కెటింగ్ ఉంది వాళ్ళకి. పెద్ద పెద్ద ఇప్పుడు సపోజ్ సుమన్ లోగో ఉంది కదా, ఈ లోగోలు తయారు చేస్తారు వాళ్ళ కంపెనీ. సుమన్ లోగో ఉంది కదా, అలాంటి వాళ్ళు తయారు చేస్తారు. సో దే ఆర్ వెల్ ఆఫ్, నో ఇష్యూస్. లోగోలు ఇవి మెమోంటోలు అవి తయారు చేస్తారు కాదండి, కంపెనీ లోగోస్ తయారు చేస్తారు, దాన్ని మార్కెటింగ్ చేస్తారండి. ఓకే ఓకే. సో పోతే ఇక మళ్ళీ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ కదా, చాలా బాగా కట్టింగ్ అనిపించింది. కొత్త కుర్రోడైన కదా, డైలాగ్స్ కానీ పంచెస్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ తనే డైలాగ్స్ నో డౌట్ చాలా బాగా రాశాడు. ఎలా, హౌ డిడ్ యూ స్పాట్ హిమ్? తనే నా దగ్గరకు వచ్చాడు, తనే రెఫరెన్స్ ద్వారా నా దగ్గరకు వచ్చాడు. కథ విన్నాను, అప్పుడు వింటున్నాను నేను. ఇది కోర్టు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 90s కూడా రిలీజ్ అయింది కదా, అప్పటి నుంచి కథలు వింటున్నాను అనమాట. వస్తున్నారు నా దగ్గరికి, క్యారెక్టర్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా, ఇలా వచ్చిన సినిమా ఇది. అలా వచ్చాడు, చెప్పాడు, బాగా నచ్చింది. నచ్చగానే ఈటీవీ వాళ్ళ దగ్గరికి పంపించాను అనమాట. వాళ్ళకి సింగిల్ సిట్టింగ్లో నచ్చింది. అంతగా అతని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అతను అంటే విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మన రామ్జీ అని ఎవరు సినిమా అని చేశాడు మన అడవిశేష్ గారితో, ఆ సినిమా డైరెక్టర్ అతని దగ్గర ఇతను అసిస్టెంట్. ఓకే ఓకే. అలాగే మరి ఒక్కంత వంశీ గారి దగ్గర ఒక సినిమాకి ఏదో రైటర్గా కూడా పనిచేశాడు, నితిన్ గారి సినిమాకి. దాని తర్వాత ఇంకంతే నాకు చెప్పినవి అవే. సో బట్ ఏంటంటే బాగా రాసుకున్నాడు. సో ఎక్కడైనా తడబడుతుంటే మనం ఉంటాం కనుక ఆ ధైర్యంతో నేను పర్లేదు కొత్త డైరెక్టర్ అయినా నేను. తర్వాత ప్రొడక్షన్ కొత్త కాకపోయినా పరిస్థితులు మారిపోయినాయి. గతంలో తీసినప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్న, అన్ని అబద్ధాలు మారినాయి అంటాను, ఏమీ లేదు. కాలానుగుణంగా మనకి పెంచే రేట్లు పెరుగుతాయి, దాని తర్వాత టెక్నికల్గా మారింది అంతే తప్ప 24 క్రాఫ్ట్సే ఉన్నాయి, షూటింగ్ టైమింగ్స్ అవే ఉన్నాయి, లైట్లు అవే ఉన్నాయి. అంటే నువ్వంటే డిసిప్లిన్గా ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పగలవు శివాజీ. ఇప్పుడు మామూలుగా బయట అయితే నువ్వు 6 o'clock అయితే ప్రొడ్యూసర్గా కమ్ హీరోగా నువ్వు 6 గంటలకు వచ్చి సెట్లో కూర్చుంటే 6 గంటలకు రావాలని 9 to 6 కాల్ షీట్, అంటే ఆ కాల్ షీట్ని రెస్పెక్ట్ చేయాలని ఉంటుంది. కానీ అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ మెయింటైన్ దట్ డిసిప్లైన్ చాలా దుర్మార్గంగా ఉంది ప్రస్తుతం పరిస్థితులు. అది ఎక్కడైనా ఉంటుంది అన్న, ఎప్పుడైనా ఉంది. ఇప్పుడు అదే నేను అంటున్నాను, ఇప్పుడు నోరు లేని జంతువుని మనం తాడుగట్టి తీసుకుపోతే గనముల మీదనే మేస్తుంది, కొద్దిసేపు తాడు వదిలేస్తే చేలో పోయి మేస్తుంది, అంతే కదా. తాడు వదలకూడదు కదా నువ్వు, తాడు పట్టుకోవటమే డిసిప్లైన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంతే కదా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా అన్న మీరు కాదు, సింపుల్ గా ఇదే కంపెనీ అనుకుందాం, వదిలేయకూడదు కదా ఓనర్. వదిలేస్తే ఏముంది అంటే ఎవరైనా తింటారని కాదు, ఎవరు తినరు అసలు సినిమా ఇండస్ట్రీ ఎవరు తినరు. ఇప్పుడు ఇంటర్వ్యూ విషయంలో కూడాను 10 o'clock శివాజీ ఇంటర్వ్యూ అని ఫిక్స్ అయ్యాము. నేను 10 o'clock ఇక్కడికి రావడానికి ఒక ½ minute
నువ్వు లోపలికి ఎంటర్ అయ్యావు, నీ వెనకాల నేను ఎంటర్ అవుతున్నా. నేను వచ్చిన తర్వాత శివాజీ రావాలని కోరుకున్నాను నేను అనుకున్నా. నాకంటే ముందే ఒక హాఫ్ మినిట్ ముందు వచ్చింది అనమాట. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా నువ్వు హీరోగా చేసిన రోజుల్లో అప్పుడు క్యారెక్టర్ యాక్టర్స్గా అంటే నీ కెరీర్ బిగినింగ్ నుంచి కూడా మెయింటైన్ దిస్. ఇప్పుడు కూడా అన్న కోర్టు సినిమాకైనా సరే, తర్వాత దండోరకైనా సరే, లేదంటే 90s సరే, ఎక్కడైనా సరే అన్న, ఇది నన్ను అంత రెస్పెక్ట్ చేసింది కదా, నేను ఆ డిసిప్లిన్ పాటించకపోతే ఎలాగా? నాకు మనకి సామెత ఏముంటుందంటే, ఊళ్ళో ఇల్లు లేదు పొలాన్ని చేయని లేదు అని అంటారు. అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళం మనం. దీన్ని రెస్పెక్ట్, ఇంత మనకి పేరు ఇచ్చింది, ఇంత అవార్డులు రివార్డులు అన్నీ కొడుతున్నాం మనం. అటువంటిప్పుడు దీన్ని రెస్పెక్ట్ చేయకపోతే ఎలాగన్నా? వృత్తిని అది మొదటి నుంచి కూడా నాకు ఐ వాజ్ డెస్పరేట్. సో అటువంటప్పుడు నాకు ఈరోజు ప్రశాంతంగా బతికే అవకాశం ఇచ్చిన కళామ తల్లిని నేను గౌరవించకపోతే నాకు ఎలాగన్నా? నేను పోయే వరకైనా అలాగే ఉంటా. అది హైట్స్కి పోని, డౌన్కి పోని, ఎక్కడికన్నా ఏమన్నా జరగని, బట్ ఐఎమ్ లైక్ దట్. వెరీ గుడ్. ఇది చాలా మందిలో లోపించింది. అందుకే ఇండస్ట్రీ ఈజ్ నాట్ మేకింగ్ ఫెయిల్డ్ ఫిలిమ్స్. ఇండస్ట్రీ అనేటువంటిది ప్రొడక్షన్లోనే ఫెయిల్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడదాం, అండర్ ప్రొడక్షనే ఫెయిల్ అవుతుంది. కారణాలు ఏంటంటే దిస్ ఈజ్ ది డిసిప్లిన్. అదే చెప్తుంటాను నేను చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. మన పిల్లగాడిని మనం హాస్టల్లో వేసి చదివించేదానికి, మన దగ్గర పెట్టి చదివించుకునేదానికి చాలా తేడా ఉంటుంది. వాడిని గమనిస్తూ వాడి ఎదుగుదలను మనం చూసినట్టయితే చాలా హ్యాపీ కదా. వాడిని అలా వదిలేసి ఎరా వచ్చావా ఇంటికి అని నేను అడిగాను అనుకో, నాన్న ఇంకా రాలేదు, వాడు 5 minutesలో ఉంటా నాన్న అని చెబుతాడు. అదే నేను ఇంట్లో ఉన్నాను, ఏంది ఇంకా రాలేదు నువ్వు అని అంటే వాడికి అప్పుడు భయపడతాడు. వాడు రేపటి నుంచి నాన్న ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తాడు, ఎక్కడా అని అంట. అంటే ఇప్పుడు వాడికి అర్థం కాకుండా ఇంట్లో ఉన్నానా బయట ఉన్నానా తెలియదు, కానీ వాడు రావాలి. సో అలాగే ఇది జస్ట్ లైక్ నీ కిడ్నీ ఎలా పెంచుతావో అలా పెంచాల్సిందే అన్న దీన్ని. లేకపోతే ఇక్కడ ఎవరు దొంగలు లేరు, మీరు అవకాశం ఇస్తారు. తలుపు తెచ్చిపెట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటే సతీయుగం కాదు కదా ఇది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంత అయింది అనేటువంటిది చెప్పడానికి అభ్యంతరాలు? నాకేం అభ్యంతరం లేదు, అంతా వైటే కదా. ప్రాబ్లం ఏంటి? ఓకే, పోయింది, ఆ రోజులు పోయినాయి అన్న. బ్లాక్లు పోయినాయి, 10 ఏళ్ల క్రితమే పోయినాయి. ఇప్పుడు ఏంటి, బ్యాంక్ లోన్లు తీసుకొని చేస్తున్నారు, లేదంటే ఫైనాన్షియర్స్ కూడా వైటే చేస్తున్నారు. ఆ భయం వచ్చేసింది. అంటే నేను ఈ ప్రశ్న అడగడం కూడా ఎకనామిక్స్ తెలుసుకుందామని. అదేనా, ఈ హెల్దీ ప్రొడక్షన్ 3,58,00,000 రూపాయలు అయిందన్నా. నేను ఫస్ట్ కాపీ తీసి ఇచ్చేసరికి, చేతికి ఇచ్చేసరికి, ఓకే, ఈ మధ్యకాలంలో ఒక 4-5 లక్షల ప్రమోషన్స్ కి నా సైడ్ నుంచి మనం చేయించుకోవడానికి అయిందన్న. అంతే, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటున్నారు, మనకేం సంబంధం ప్రమోషన్స్. అది అంటే ప్రాఫిట్ షేర్స్ ఎట్లా? ప్రాఫిట్ షేర్స్ ఏంటంటే నేను అంటే థియేటర్ రిలీజ్ అనేసరికి జనరల్గా ఏ ఓటీటీ ఛానల్లో ఏముంటుందంటే ప్రొడ్యూసర్ కమిషన్ ఉంటుంది. ఒక బడ్జెట్లో 10% ప్రొడ్యూసర్ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ ఏం లేదన్న నాకు. నేను థియేటర్కి చేస్తానని ఒప్పుకున్న సినిమా ఇది. థియేటర్కి చేసేటట్టయితే మరి ఆ కమిషన్ ఉండదు నీకు, నో ప్రాబ్లం, ఫైన్. అలానే మొదలుపెట్టాం. దాని తర్వాత నేను అబ్బాయి చెప్పిన ఆర్టిస్టులు అయితే నాకు డబ్బులు మిగులుతాయి, న్యాయంగా చెప్పాలంటే. దాంట్లో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో 5-10 లక్షలు అయినా మిగులుతాయి. ఎందుకంటే లైఫ్లో ఒకటే ఏమన్నా, నాది కాంది నాకు వద్దు, బై డిఫాల్ట్ వద్దు. కానీ నేనేం చేశానంటే కొంచెం ఈ ఉన్న సినిమాని ఎన్హాన్స్ చేయడానికి ఆర్టిస్టులు కావాలి నాకు. అందుకని ఆర్టిస్టులను గట్టిగా పెట్టాను. అక్కడ కొంచెం పెరిగింది. అలాగే షూటింగ్ డేస్ యాక్చువల్గా 35 to 40 days వాళ్ళు ఇచ్చింది, నాకు ఒక 48 days అయిందన్న. ఇందులో కొంత షూట్ చేసిన తర్వాత నచ్చక, లేదబ్బా ఈ లొకేషన్ బాగాలేదు మనకి, మనం ఇంకో లొకేషన్లో చేద్దామని, ఇలాంటి చిన్న ఒక 2 రోజులు వర్షం పడింది. అలాగే సాంగ్ ఒకటి యాడ్ చేశాను, అంతకుముందు స్క్రిప్ట్లో సాంగ్ లేదు, సాంగ్ ఒకటి యాడ్ చేశాను, అదొక 3 రోజులు, ఇట్లా అంతే. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను అడిగేది, ఇటు 3,55,00,000 ఏదో 58 లక్షలు అయింది కదా. 3,55,00,000కి ముందు అనుకున్నది ఎంత, పెరిగింది ఎంత? 2,90,00,000 అన్న. దానికి మిగతాది అది పెరిగింది. సరే, ఈ ఎక్స్ట్రా సాంగ్ వల్ల డేస్ కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ పెరగటం వల్ల ఆర్టిస్టులు పెరిగింది. బట్ వాళ్ళు ఓటీటీ అన్నప్పుడు నాకు ఇంకా నా రెమ్యునరేషన్ కూడా కలిపి ఇస్తామన్నారు. ఏది ఆ ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది కూడా కలిపిస్తా అన్నారు, ఏది పెట్టింది కూడా కలిపి.
సో ఫేర్ ఎనఫ్ కదన్నా. అవునవును, వెరీ Deal ఫెయిర్ fair బిజినెస్, enough వెరీ కదా. వెరీ ఓపెన్ గా ఉంది. వెరీ వెరీ ఇంకోటి కూడా అంటే ఈటీవీ ఈ మధ్య కాలంలో చేసినటువంటి వాళ్ళ ఒరిజినల్స్ లో కానీ బయట థియేట్రికల్ గా చేస్తున్నాయి కానీ అద్భుతాలు చేస్తున్నారు. మంచి కంటెంట్. మంచి కంటెంట్ ఇస్తున్నారు, హెల్దీ ప్రొడక్షన్. ఎస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. ఈ ప్రశ్నలను ఆడటానికి సినిమాకి సంబంధించిన ఎకనామిక్స్ తో పబ్లిక్ కి సంబంధం లేదు, కానీ ఇండస్ట్రీ Industry కి అవసరం. అడుగుతున్నా, ఇండస్ట్రీకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చూశాను కదన్నా, కేవలం ఒక నిర్మాతగా కొంత దెబ్బలు తగలటానికి రీజన్ కూడా నిర్మాతే నిర్మాత అని నాకు అనిపించింది అన్న. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొడ్యూసర్, కానీ నేనేమంటున్నానంటే నీకు రావాల్సిన దానికన్నా తక్కువ వస్తుందేమో చూసుకోవట్లేదు. ఒకవేళ నువ్వు మిస్ అయ్యావు అంటే అది కేవలం నీ పాత్రే తప్ప ఇంకా ఎవరిది దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి లేదు. ఇండస్ట్రీని బ్లేమ్ చేయడానికి అస్సలు లేదు. ఓకే, ఇక్కడ ఎవరు దొంగలు లేరు, దారులు తెరుస్తున్నారు మీరు, అంతే అని నాకు అనిపించింది. డ్యూ రెస్పెక్ట్. సో ఈ నిర్మాతల స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, బయట జరుగుతున్న దురాగతాలు కూడా ఉన్నాయి తమ్ముడు. నిజంగా నిర్మాత అనేటువంటి వాడిని నెట్ట నిలుడ నిలుదోపిడి చేస్తున్నారు, బట్టలు ఇప్పుడు నిలబెడుతున్నారు. కొన్ని సినిమాలు, కొన్ని ప్రొడక్షన్ల దుర్మార్గాలు చూస్తే మా అనుభవం నాకు తెలిసినటువంటి అంటే చెప్తే నేను అనేది, మీరు ఒక సినిమాలో ఈవి గారిది అనుకుంటా, చార్మినార్ అమ్ముతారు, ఇతను కొంటాడు. అవును, అలా వద్దు కదా అంటున్నాను. అవునవును, అవునవును, ఫస్ట్ మనం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అమెరికా పోవాలంటే ప్రాసెస్ ఉంది. అవును, మనం ఒక వీసా తీసుకోవాలి, ఆ తర్వాత అమెరికా వెళ్ళాలి, దిగిన తర్వాత మనకి ఎవరైనా చెప్పడానికి ఉండాలి. అవును, 2-3 సార్లు వెళ్ళొస్తే కానీ మనకి దాని మీద ఒక క్లారిటీ రాదు. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అవును, అది కాకుండా వచ్చేసి డైరెక్ట్గా నువ్వు నేను ఇప్పటిదాకా అన్నిట్లో సక్సెస్, నేను చాలా పెద్ద పెద్ద 12 టైర్ లారీస్ కూడా తోలాను. అక్కడి నుంచి చిన్న లారీల దగ్గర 12 టైర్ లారీస్, 14 టైర్, 50 టైర్ లారీస్ తోలాను. ఐ వాంట్ టు బై ఏ జెట్. నాకు అన్ని డ్రైవింగ్ చేయటం వచ్చు కదా, నేను జెట్ తోలుతానని చెప్పి గాల్లోకి ఎగిరినట్టు ఉంటుంది. అలా వద్దండి. అలా వాళ్ళని అలా జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఇలాంటి మీరు చెప్పినవి జరుగుతుంటాయి. లేకపోతే వందల సినిమాలు ఎలా తీశారన్న, నాయుడు గారు కానీ, చౌదరి గారు కానీ, చాలా పెద్ద కంపెనీలు. ఇప్పుడు దిల్ రాజు గారు 50 పైన సినిమాలు తీశారు, సితార వంశీ గారు తీసుకుంటున్నారు. నేను అనేది వాళ్ళు వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారేమో అని నాకు అనిపించింది. అన్ని సినిమాలు తీశారంటే నాయుడు గారు లాస్ట్ మూమెంట్స్లో కూడా నేను చేశాను ఓ సినిమా. అప్పుడు కూడా ఆయన 7 o'clock కాల్ షీట్ 7 o'clock ఉంటాడు ప్రొడ్యూసర్ ఆయన. ప్లస్ ఇంకోటి ఆయన సెట్లో సర్దుతున్నాడు. వాళ్ళు ఉంటారు ఎప్పటికీ, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అయిపోతే ఇది అయిపోతే నెక్స్ట్ March 6th ఈజ్ ద రిలీజ్ డేట్ అన్న. ఎలా చేసావు, బిజినెస్ ఎలా జరిగింది? ఓవర్సీస్ థియేటర్కి వచ్చావు? అంతా ఓన్ రిలీజే అన్న, అంతా ఓన్ రిలీజే. అది మన వీళ్ళు చేస్తున్నారు, వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, టీవీ వర్క్స్. ఓకే, బన్నీవాస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు భలే స్మెల్ చేస్తున్నారు. మంచి మంచి సినిమాలు ఎక్కడ ఉన్నా అంటే ఏముంటుంది మీకు తెలియదే ఉంది. ఇప్పుడు సరే నాకు మీతో బిజినెస్ కరెక్ట్ గా ఉందనుకోండి, నేను మిమ్మల్ని మీరు నన్ను ఫాలో అవుతారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. అంతే, విన్ విన్ సిచ్యువేషన్. బాగుంది. వాళ్ళ గోయింగ్ కూడా చాలా బాగుంది. అంతే అన్న. ఓవర్సీస్ వచ్చేసి మనకి అథర్వ భద్రకాళి అని వాళ్ళు ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నారు. మొత్తం వరల్డ్ వైడ్ వాళ్ళే రిలీజ్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ అన్న, దానికి ఏమి అమ్మటము అట్లాంటి ఏం లేదు. కర్ణాటక కూడా డిస్ట్రిబ్యూషనే చేస్తున్నారు. ఈ సినిమాకి నిజం చెప్పాలంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఎంకరేజింగ్ ఉందన్న. అంటే ఈటీవీ వాళ్ళు పూర్తిగా అమ్మరు సినిమాని. అలాగే తమిళనాడుకి అడిగారు, చెన్నై, కొంచెం మన తెలుగు ప్రాంతాల్లో వేయటానికి. అది కూడా అయిపోద్ది అన్న. బాగుంది, ఏ మాటకి ఆ మాట. సినిమాకి మార్కెట్లో కనపడుతుంది. ఓకే, March 6th రిలీజ్ కాబోతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో మరొక ప్రత్యేకమైన పాయింట్, గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ ప్రొడక్షన్ చేసేసావు, యాక్టింగ్లో మంచి చేసావు. ఇక ఈ టేస్ట్ని బట్టి చూస్తుంటే డైరెక్షన్ కూడా త్వరలో ఉండొచ్చు అనే. చేయనన్న, నాకు రాదన్న. నేను సలహా ఇవ్వగలనే కానీ ఇది ఇలా ఉంటే బాగుంటుందమ్మా అని అనుభవంతో నేను కథ రాయలేను. కానీ రాసిన కథను నేను కరెక్ట్గా జడ్జ్ చేయగలను, దాన్ని ఇంప్రూవైజ్ చేయగలను కావాలంటే. నాకున్న స్కిల్ అంతవరకే. నేను చేయగలను, చేయలేను కాదు, బట్ ఆ స్ట్రెస్ నాకు వద్దు. అది టూ మచ్ స్ట్రెస్. రాసుకునేవాడికి, అదే పని చేసేవాడికి అది ఈజీయే, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అది కష్టమైన అనుభవం ఉన్నాడికి. నాకు ఇన్ని సినిమాలు 100 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, బట్ నేనేంటంటే ఇంప్రూవైజేషన్ చెప్పగలను కానీ చేయాలనుకుంటే నాకేముందన్న, నాకేం పెద్ద 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 పని నా దగ్గర. రీమేక్లో 2 రీమేక్లు కొనిపెట్టా ఎప్పటి నుంచో. నాకు ఆ పని లేదు.
అదేలే. చేసేది మాత్రం ఏదన్నా ఉంటే దీన్ని ఇక్కడ ఇది ఇలాంటిది ఒకటి తీసుకుంటే బాగుంటుందమ్మా ఎయిట్ కట్లు అలా చెప్పగలమే తప్ప మన ఎక్స్పీరియన్స్ తోటి అది మన పని కాదు. ఓకే, వెరీ గుడ్. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని #SSS. బాగుంది. ఓకే, నెక్స్ట్ శివాజీ తోటి ఈ చాప్టర్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ శివాజీ మీన్స్ ఎ సెన్సేషన్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అన్నా సామాజిక విషయాల్లోనూ రాజకీయ పరంగా కూడాను శివాజీ తను ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అన్నా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయావు. అంటే పాపులారిటీ కొత్త ఏమి కాకపోయినప్పటికీ ఆ పాపులారిటీకి మరికొంత యాడెడ్ స్ట్రెంగ్త్ చేరింది ఒకానొక విషయంలో, నువ్వు మాట్లాడినటువంటి విషయంలో. అన్నా ఈ పెల్మెల్ తర్వాత నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆ రోజున నువ్వు మాట్లాడావు అమ్మాయిల డ్రెస్సింగ్ మీద. అమ్మాయిల డ్రెస్సింగ్ మీద మాట్లాడలేదన్న. మన హీరోయిన్లు బయటకు వెళ్ళినప్పుడు హీరోయిన్ల డ్రెస్సింగ్ సొసైటీని మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయటం వేరు. మన పిల్లల్లాగా అనుకొని ఒక మాట చెప్పాను. ఆ సందర్భంలో పదమేం బూత్ కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అది వాడకూడదు, విచ్ ఈస్ రాంగ్. ఐ రియలైజ్ ఐ సెడ్ సారీ అంతే. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా అది చాలా ఫ్లైర్ అప్ అయినట్టుంది. ఇంకా నేను మాట్లాడినని చెప్పాను. నేను ఉమెన్ కమిషన్కి వెళ్ళాను, అక్కడ జరిగిందంతా చెప్పాను. చాలా మంది మన పరిశ్రమలో ఉన్న మహిళలు, కొంతమంది అలాగే కొంతమంది జర్నలిస్టులు మహిళలు వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేశారని నాకు తెలిసింది. అంటే నా నిజాయితీకి ఇంకోటి ఏంటంటే ఒక 40-50 మంది ఆ కంప్లైంట్లో ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో, కంప్లైంట్ చెప్తున్న వాళ్ళలో ఎవరు పేపర్ మీద ఇవ్వలేరు. మళ్ళీ వాళ్ళల్లో నుంచే ఒక ఇద్దరు, ఏంటి బాస్ ఇంత కసి ఉంది నీ మీద, ఇంత గ్రడ్జ్ ఉంది అంటే, నేననేది ఎక్కడైనా ప్రపంచంలో ఈ మనిషి ఇంటెన్షన్ బ్యాడ్ ఉందా, వీడు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా, క్లారిటీగా తెలిసిపోద్ది అక్కడ. ఏదైనా ఈవెన్ కోర్టులో కూడా దాని మీదనే మాట్లాడతారు. తన ఇంటెన్షన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నా ఇంటెన్షన్లో బ్యాడ్ లేదు. నేను ఒక సంఘటన చూసి ఫీల్ అయ్యి అభిమానంతో మాట్లాడాను అంతే తప్ప నాకేం వస్తుంది అన్న. కాన్స్టిట్యూషన్లోకి అగెనిస్ట్గా మనం ఎలా వెళ్ళగలం? తిండి బట్ట అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. మన ఇంట్లోనే ఒక 4-5 ఆడాళ్ళు ఉంటారు, అమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, పెన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, మేనమామల పిల్లలు, ఆడపిల్లలు ఇంటి నిండా ఉంటారు. జనరల్గా 99% జనాభాలో ఎవడ కూడా ఈ దేశంలో మన భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళకి పెద్దపేటే ఉంటుంది. ఎక్కడ వాళ్ళని తొక్కేసి అణచివేసే అంత ధోరణి అనేది ఎక్కడ కనపడదన్న, కనపడదు. ప్రతి చోట కూడా వాళ్ళకి గౌరవార్థం, వాళ్ళకేదో వేరే అని కదా, వాళ్ళ గౌరవార్థం ప్రతి చోట మన వాళ్ళు చూపిస్తుంటారు. అది థియేటర్ దగ్గర సపరేట్ స్త్రీలకని రాసి ఉండేది మనకి, బస్సుల్లో వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన లేడీస్ బస్సులు ఉంటాయి, ప్రత్యేకమైన కంపార్ట్మెంట్లు ట్రైన్స్లో ఉంటాయి. ఈరోజు లేడీస్కి టికెట్ లేదు బస్సుల్లో. జనరల్ అదేనా నేను చెప్పాను. ఈ దేశం అంతా గౌరవం ఇచ్చే సంస్కృతి మనదే. ఆకతాయిలు అక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆడవాళ్లలోనూ మంచి చెడ్డవాళ్ళు ఉంటారు, మగాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఆడవాళ్ళంతా దుర్మార్గులను ఆడనుకొని మగాళ్ళంతా దుర్మార్గులను వీళ్ళు అనుకుంటే ఇది ఎప్పటికీ తగిన రావణ కాష్ట. దీన్ని కాల్చడానికి ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేది వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిందే తప్ప సమాజాన్ని దానికి రుద్దొద్దు. సమాజం ఈ దేశంలో మాతృమూర్తికి ఇచ్చేటటువంటి గౌరవం అది అజరామరం, ఎప్పటికీ ఉంటుంది. ఈ డిఎన్ఏలోనే ఉంది అది. ఎన్ని వెస్ట్రన్ కల్చర్లు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసినా ఈ సంస్కృతికి బ్రహ్మరథం పడుతూనే ఉంటుంది ఈ జాతి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, మహిళకి పెద్దపీట వేయటం అనేది మన డిఎన్ఏలోనే, మన బ్లడ్లోనే ఉన్నది. రామారావు గారు ఆడపడుచులకి సమాన హక్కు అన్నాడు ఆస్తిలో. ఎక్కడ న్యాయం జరిగితే ఎవరు ఊరుకుంటాము? మన కళ్ళ ముందు ఆడపిల్ల కన్నా అలా జరగమను ఊరుకుంటామా మనం? మన ఇంట్లో వాళ్ళ మీద జరగచ్చు రేపు పొద్దున. ఏ ఆడపిల్లని ఆడపిల్లే కదా. సరే, ఇంతకీ మహిళా కమిషన్ అడిగిన దానికి
ఇచ్చిన సంజాషికి వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఏం చెప్పారు, ఏం జరిగింది అనేటువంటిది ఇంటర్నల్గా బయటకి ఏదో వచ్చింది కానీ అంటే అన్న మహిళా కమిషన్లో ఒక మంచి గుణం చూసాను నేను. మన వాదనే కాకుండా కాయిన్కి ఆపోజిట్ సైడ్ ఏముందో కూడా ఆవిడ మేడం గారు నాకు చాలా డీటెయిల్డ్గా వివరించారు. సో ఐ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. ఆ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ, మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకే వెళ్ళాను. ఆవిడ అడిగారు లాయర్ రాలేదా అని. "ఇది దేనికి మేడం నాకు లాయర్? నేను 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 పొరపాటున దొరికిన 2 అన్పార్లమెంటరీ వర్డ్స్కి వాలంటరీగా నేనే సారీ చెప్పాను. ఇంక ఇందులో నేను లాయర్ని పెట్టుకునే చెప్పేదేముందండి నేను అని చెప్పాను. సో లేదండి, ఇదేమైందంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అలా మాట్లాడితే ఒకవేళ కొంతమందికి అర్థం కాక తప్పుగా తీసుకుంటే అన్సర్టనిటీ ఉంటుంది కదా, బాగోదు కదా అంటే ఐ యాక్సెప్ట్ మేడం, బట్ నేను చాలా కాన్షియస్గా ఉంటానండి అని చెప్పడం జరిగిందన్న. అంతే. అంతటితో బయటకు వచ్చిన తర్వాత కూడా మన మీడియా మిత్రులు కూడా ఇదే చెప్పాను, నేను ఇంతటితో ఈ విషయాన్ని క్లోజ్ చేశాను, నేను ఇంకా మాట్లాడను, ఇదన్నా జరిగింది. అసలు ఆ రోజున ఈ విషయంలో ఇమ్మీడియట్గా రియాక్ట్ అది చాలా పెద్ద మ్యాటర్ అవడానికి కారణకులైనటువంటి మహిళామణులు 2 ఉన్నారు. ఒకళ్ళు అనసూయ అండ్ ద అదర్ లేడీస్ చిన్మయి. ఏంటి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? నాకు అసలు సంబంధమే లేదన్న వాళ్ళతో, నాకు వ్యక్తిగతంగా పరిచయం. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను అసలు వాళ్ళ కోణంలో అసలు చూడలేదు ఆ యాంగిల్ని. నాకేం సంబంధం వాళ్ళని అంటానికి, నాకేముంది రైట్? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు వ్యక్తిగతంగా నాకేంటి వాళ్ళతోటి. సో నేను దాన్ని ఏంటంటే వాళ్ళు అన్నది కనుక నేను ఆపోజిట్లో పెడితే మళ్ళీ రచ్చ, వాళ్ళని కామెంట్స్తో వేధిస్తారు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నేను అందుకే ఇంకా అంతటితో అక్కడితో ఆ విషయాన్ని వదిలేశానని చెప్పాను. ఏదైనా వాళ్ళ విఘ్నత, నాకు సంబంధం లేదన్న. మొత్తానికి అది మాత్రం సెన్సేషన్ అయిపోయింది. చాలామంది శివాజీ వాడిన పదాలు తప్పైతే కావచ్చు కానీ ద సెన్స్ అండ్ ద కంటెంట్ ఆఫ్ శివాజీ వాట్ హీ మీన్స్ ఈజ్ నాట్ బ్యాడ్ అదే అనేటువంటిదే అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయినటువంటి మ్యాటర్. అందరూ కూడా దాన్నే ఇది చేశారు. అంతే. ఆ 2 పదాలు స్లిప్ అవటమే. ఏదేమైనా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము రెగ్యులర్గా మీడియాలో చాలామంది ప్రెస్ మీట్స్కి అటెండ్ అవుతున్నాం కదా, మీడియా అందరం కూడాను. మీడియాలో యాంకర్స్ కానీ హీరోయిన్లు కానీ చాలా పద్ధతిగా వస్తున్నారు. అది జరిగిన తర్వాత నిండుగా వస్తున్నారు, నిండుగా కప్పుకొని వస్తున్నారు. నాకు నిజాయితీగా నా ఆత్మ మీద చెప్తున్నాను, ఎవరు ఎలాగైనా బతికేయచ్చు అన్న. నేను అనేది సర్కమ్స్టాన్సెస్, మీ మర్యాదను మీ గౌరవాన్ని పెంచుకునే విధంగా మగాడు, 2 ఆడవాళ్ళు, ఇద్దరికీ బాధ్యత ఉంది ఈ సొసైటీ మీద. ఇది మనం నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది. వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి మన మీద, బట్ మనం వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కానీ వాటిని మగవాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు, ఆడవాళ్ళు దానికి ఆదర్శంగా. మనకి ఎంతవరకు మన గౌరవాన్ని కాపాడుతా అంత ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, అదేం తప్పు లేదు. రిస్ట్రిక్ట్ చేసేవాడు వాడంత మూర్ఖుడు ఇంకెవడో ఉండడు నాకు తెలిసినంత వరకు. యాక్చువల్గా తమ్ముడు లుకింగ్ గ్లామరస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లుకింగ్ అబ్సీన్. కొంత ఏమైందంటే కనిపిస్తాం అనేటువంటిది ఆ తేడా తెలుసుకోవాలి. కొంత ఏమైందంటే అన్న, నాకు ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఏదో ఎక్కడో తెలియని కొన్ని బాధలు కొంతమంది మగాళ్ళని కొంతమంది ఆడాళ్ళని ప్రొవోక్ చేస్తుంటాయి. ఏదో అన్యాయం జరిగిపోతుంది అని. అది మగవాళ్ళల్లోనూ ఉంది, ఇటు ఆడవాళ్ళలోనూ ఉంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోయి రాబోయే తరాలకు మనం అందిస్తే ఇంకా మన పిల్లలు మన జనరేషన్స్ బాగుంటాయి. అంతే. రాజకీయాల పట్ల శివాజీకి ఉన్న అవగాహన, శివాజీ ఏర్పరచుకున్న అవగాహన చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంటుంది. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ శివాజీ యాజ్ ఫార్ యాజ్ పాలిటిక్స్ ఆర్ కన్సర్న్డ్? అంటే నేనేం గమనించుకునే ఉన్నానా, ఇది శృతి మించిన తప్పు అని అంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. సరే, ఈ ప్రభుత్వం వచ్చి ఒక 1.5 year అవుతుంది. సో కాబట్టి ప్రతి వాళ్ళకి సెటిల్ అవడానికి టైం పడుతుంది, ఎవరికైనా సరే. సో చిన్న చిన్న తెలిసి తెలియని ఒక లెస్ పర్సంటేజ్, ఒక 10-15% ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ అవుతూ చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంతే తప్ప అది రాష్ట్రానికి పెనుముప్పుగా తయారయ్యేటట్టయితే మాట్లాడతా అన్న. పెనుముప్పుగా తయారటం సంగతి ఏమో కానీ 1.5 years ఈజ్ నాట్ ఎ లెస్ టైం. 6 నెలలు అంటారు సీట్లు సర్దుకోవటానికి మనుషులు ఒక పొజిషన్స్లో
పరిస్థితుల పట్ల అవగాహన ఏర్పరచుకోవడానికి ఒక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం అనేది గ్రేస్ పీరియడ్ అంటారు. కానీ ఇప్పటికి 1.5 ఇయర్ అయిపోయి దాదాపు 2 ఇయర్స్ కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కానీ పూర్తి స్థాయి సంతృప్తికరమైనటువంటి అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ వస్తుందా, అడ్మినిస్ట్రేషన్ అనేది గాడిన పడిందా, గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి వాటికి సరైనటువంటి రిప్లేస్మెంట్స్, సరైనటువంటి ఇది ఇవ్వగలుగుతున్నారా అనే విషయంలో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అన్న ఇక్కడ ప్రభన్న ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ ఏ ప్రభుత్వం లేదు. దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నడపాల్సిన నాయకుడు గనక కరెక్ట్ దారిలో వెళ్తుంటే ఒకవేళ ఎక్కడన్నా అక్కడక్కడ గాడి తప్పినవి ఉన్నా కూడా సెట్ చేయగల సమర్థత ఉన్న నాయకుడు. ఆ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణం చేస్తుందని నాకు అనిపించింది. ఇక అక్కడక్కడ పొరపాట్లు ఈ దేశంలోనే కదా అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ జరుగుతుంటాయి, అగెన్స్ట్ రూల్స్కి పోతూ ఉంటారు. నేచర్ తన ఓన్ కోర్స్ తను చూపిస్తుందని బలంగా నమ్మే మనిషిని నేను. బట్ 100% సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదన్నా. 100% సాటిస్ఫాక్షన్ రావాలంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా మీరు, గాడిలో పడింది అన్న. అడ్మినిస్ట్రేషన్ మాత్రం గాడిలో పడింది పక్కాగా. ఇక్కడ ఏంటంటే అన్న, ఏ ప్రభుత్వం ఉన్నా ఏంటంటే ఒక వ్యవస్థలో లోపాలని మనము కామన్గా గమనించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకుండే ప్రెషరు ఈ భూమి మీద ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. బట్ దే ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అన్న. 100% అందులో సందేహం లేదు. ఒకవేళ అవతల వాళ్ళు చెప్పింది వినాల్సి వచ్చినా కానీ వాళ్ళు చాలా తెలివిగా పనిచేసుకుంటా పోతుంటారన్న. ఏ ప్రభుత్వంలో అయినా సరే అప్పుడప్పుడు కొంతమంది బలవుతుంటారన్న దానికి. కానీ నిజంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా అది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న టైంలో ఏ పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో అనేటువంటిది వాళ్ళ మీద ప్రెజర్ తీసుకుని వాళ్ళని సైడ్ ట్రాక్లో పెట్టేసేసి లూప్ లైన్లో పెట్టేసి చేస్తున్నారు. కానీ పోలీస్ యంత్రాంగం పట్ల ఆ పర్టికులర్ విషయంలో ఒక సానుభూతి అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరపు ఇన్ఫ్లుయెన్స్కి ఖచ్చితంగాను తప్పనిసరి పరిస్థితుల్లో తలవగ్గాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు కల్పిస్తుంది ఈ రాజకీయ నాయకులు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా మంది ఆఫీసర్స్ ని జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు లూప్ లైన్ లో పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ తాలూకు ఆ నిస్సహాయతని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు అన్న, వాళ్ళని ఇది చేస్తున్నారు అనేటువంటి దానికి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? అన్న నేను అబ్జర్వ్ చేసిందంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందిని మాత్రమే మీరు చెప్పిన ఆ లైన్లో ఉన్నారు. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇది అన్యాయం అని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పోస్టులు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. సో కాబట్టి అప్పుడున్నంత ఆ వ్యతిరేకత ఏదైతే 40 మంది డిఎస్పీలు కమ్మోళ్ళు ఉన్నారని, ఇలా ఆఫీసర్ని సిఐల్ని వాళ్ళని లూప్ లైన్లో పెట్టడము, శాలరీస్ కూడా రాకపోవటము, సో ఇలాంటి పరిస్థితులు అయితే ఈ ప్రభుత్వంలో కనపట్లేదన్న. అది ఐఎమ్ షూర్. అలాగే చాలామంది కార్యకర్తల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని, ఇదేంటంటేనా కార్యకర్తల మధ్య అటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కొంత ప్రభుత్వ నాయకత్వం ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఈ ఒత్తిడిని భరిస్తూనే రూల్ బుక్ని ఫాలో అవుతూ పోతా ఉన్నాడు నాయకుడు. ఇదైతే గమనించాను. కొన్ని సందర్భాల్లో మాత్రం రాజు అనేవాడు మొండిగా ఉండాల్సిందే. ఆ లోపం కూడా నేను గమనించాను బాబు గారిలో. కొన్ని సందర్భాల్లో కొన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలా. ఏ విషయాల్లో, ఏ కేసుల విషయంలో ఆయన అంత సమర్థవంతంగా వ్యవహరించలేదని మీరు అనుకుంటున్నారు? కొన్ని ఘటనలు చూస్తే అన్న, ఆయన అసాసినేషన్లో అప్పట్లో వచ్చిన పేర్ల విషయంలో కానివ్వండి, ఆయన తిరుపతి అలిపిరి ఘటనలో కానివ్వండి, అలాగే కొన్ని సందర్భాల్లో రైళ్లు తగలబెట్టేటప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఎలిగేషన్స్ వేసిన ఈ సారూప్యత ఒక 4-5 అది కంటిన్యూగా వెళ్తూ ఉంది. బట్ అటువంటి విషయాల్లో చాలామంది కార్యకర్తలకి అట్లాంటి ఇది ఉంది. కానీ నాయకుడు కూడా కొంచెం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్లో ఏంటంటే రూల్ బుక్ని పాటించాలి, దీనికి సరైన న్యాయం జరగాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటాడు నాయకుడు. అదేంటంటే సహజంగా చూసేవాళ్ళకి ఏంటంటే ఈయన ఇంతనబ్బా అన్నట్టు ఈ నాయకుడి మీద ఉంటుంది. అవతల ఆ నాయకుడి మీద ఏంటి అసలు కూర్చొని అసలు మొత్తం అసలు డిస్కస్ చేయడేంటనే బాధ ఆ కార్యకర్తల్లోనే ఉంటుంది. నేను గమనించేదంటే వీటన్నిటినీ మించి అతీతంగా ఉండాల్సింది ఏంటంటే అసలు గ్రామీణ ప్రాంతం ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు అసలు
అత్యంత విలువైనటువంటి అగ్రికల్చర్ని రేపు పొద్దున ఏదైతే మన ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ రంగం కుదేలైతే ఈ దేశాన్ని కాపాడే ఏకైక రంగం అగ్రికల్చర్. ఎక్కడా కూడా మొదటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను కాలేజీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, అంటే గడిచిన 25 ఏళ్లలో ఈ 25 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లు, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటుందో ఈ డిపార్ట్మెంట్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదన్న వీళ్ళని ప్రజలతో కోఆర్డినేట్ అవుతూ సమాజంలో మేము ఉన్నాము అని చెప్పేదని మాత్రం నాకు కనపడలేదు. ఏ గవర్నమెంట్లోనూ కనపడలేదు, విచ్ ఈస్ రెడిక్యులస్. ఇవి కావాలి. ఇక్కడ మనకి ఏవైతే మనకు ప్రాజెక్టులు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ వీటికి అండర్ కరెంట్గా జరుగుతున్న అవినీతి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, రేపు రాబోయే ముఖ్యమంత్రుల మీద ఉంటుంది, గతంలో గడిచిన ముఖ్యమంత్రి మీద. దీంట్లో ఎక్కడో లోపం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఏదేమైనా ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు అనేటువంటివి వస్తున్నాయి, చాలా విషయాలు వస్తున్నాయి. గతంలో అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించారు, నేను చెప్తున్నాను అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించారు. ఎలా జరుగుతాయి? ఇప్పుడు అమరావతి విషయంలో, అమరావతి దగ్గర ఉన్న అమరావతిని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఇమీడియట్ గా తీసుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ మీరే వేస్తున్నారు ప్రతి గంటకే వేస్తుంటాడు ఆయన. అవునవును. రెండవసారి మళ్ళీ భూసేకరణ 50,000 ఎకరాల భూసేకరణ అనేటువంటిది అవసరం, దాని వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైంది అనేటువంటిది అక్కడ మొత్తం దెబ్బతిన్నది. అమరావతి భావితరాల కోసం కానీ రియల్ ఎస్టేట్ ఆపర్సుల కోసం కాదన్న. అక్కడ రైతులు ఇచ్చింది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఎందుకు అవసరం అంటే ఈ సమీకరణ అనేది, భూ సమీకరణ అనేది అంటే ఇంతకుముందు ఇచ్చిన పద్ధతిలోనే భూమిని తీసుకోవటం రైతుల దగ్గర నుంచి. ఎందుకనంటే అన్న, మీరు కొత్త సిటీలు ఈ దేశంలో నయా రాయ్పూరును ప్లస్ అది చండీగఢ్, మనం చూస్తున్నప్పుడు నేను చిన్నతనంలో మొదలైన చండీగఢ్, ఈ రెండింటికి ఒక సారూప్యత ఏంటంటే, ఒకటేంటంటే చండీగఢ్ లోపం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటన్నా, రోడ్స్ కరెక్ట్గా, అలాగే ఫ్యూచర్ రోడ్స్, ఇప్పుడు రోడ్స్ కాదు, ఫ్యూచర్ రోడ్స్, అలాగే మన ఎయిర్పోర్టు. ఇంత పెద్ద క్యాపిటల్ సిటీకి ఒక ఎయిర్పోర్ట్ క్యాపిటల్ సిటీలో లేకపోతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్, ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి కానివ్వండి, ఇటు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళటానికి కానివ్వండి, అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్. ఎందుకంటే ఈ దేశంలో వాటిని ఏమంటారంటే దాన్ని ఆ భాషలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే సర్వీసింగ్ సెంటర్. ఓ ఫ్లైట్ ఒక 16 hours 14 hours ట్రావెల్ చేసి 15 hours ట్రావెల్ చేసి వచ్చిన ఫ్లైట్, దానికి సర్వీసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, రిపేర్లు వచ్చినవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వీటన్నిటికి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు చెప్పలేదు ఆయన, అప్పుడెప్పుడు 2014లో చెప్పినటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు. సో ఖచ్చితంగా అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, స్పోర్ట్స్ సిటీలు కావాలి. ఇవన్నీ లేకపోతే నీకు ఇవాళ మీరు వేరే ప్లాట్ఫామ్ వేసింది, భారతదేశంలో వెళ్తున్న రాష్ట్రాలు ఏమిటి అనేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఒక పొజిషన్ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఆ పొజిషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా లేకపోతే, చేసిన దానికి ఇంత చేసి బిల్డింగ్లు కట్టేసి ఇవన్నీ చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచో ఎవరో రావాలి, బెంగళూరు నుంచి రావాలి, మళ్ళీ వాడు ఇక్కడికి దాకా వచ్చి, ఇవన్నీ కుదరదు. డైరెక్ట్ కనెక్టివిటీ 100% అన్న. ప్లస్ ఇంకోటి కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను, ఇక్కడ 3 పంటలు పండే భూములు ఏమి లేవు ఈ సమీకరణలో. నాకు బాగా తెలుసు, నేను ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు బాగా తెలుసు. మనకి ఒక 20-30 గ్రామాలు మాత్రమే బ్రహ్మాండంగా పండేటటువంటి భూములు గత సమీకరణలో ల్యాండ్ పూలింగ్లో జరిగినటువంటి వాటిలో ఒక 15-20 మాత్రమే గ్రామాలు మాత్రమే. అది కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతం కావటం వల్ల బ్రహ్మాండంగా పండుతాయి.
నువ్వు ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుని మొక్కలు వేసుకున్నా కూడా నువ్వు ఆ మొక్కల మీద బతికేయచ్చు. అలాంటిది ఉంది. కానీ డ్యాములు కట్టినా ఇలాంటి సిటీలు కట్టినా త్యాగాలు చేయాలి, తప్పదు. ఇది భావి తరాల కోసం చేసేది ఈ పనులన్నీ కూడా. సో ఆ సమీకరణలో ఎటువంటి అన్యాయమూ లేదు, రైతులకి మేలు జరుగుద్దే తప్ప ఏం కాదు. రియల్ ఎస్టేట్ ఎలా దేశానికి అభివృద్ధి అవుద్దన్నా? కాదు, ఎప్పటికీ కాదు. ఇన్ఫ్లేషన్ అది కారణం. అది ఒక అపార్ట్మెంట్ కానీ ఎస్ఎఫ్టీ 15,000 అంటానికి హైదరాబాద్ నగరంలో 15,000-20,000 అంటన్నా దుర్మార్గం కాకపోతే. ఆంధ్రప్రదేశ్ పోతే అక్కడేమన్నా 7,000, 8,000, 10,000, అక్కడ పోతే 15,000. వాట్ ద హెల్? భూమి లేకనా అందరికి కోపాలు వస్తాయి, అందరికీ కోపాలు వస్తాయి. ఒక విల్లా 25 కోట్లు 30 కోట్లు ఏంటన్నా? ఏంటిది? రే ఇప్పుడు ఇవాళ ఇంత డబ్బు పెట్టి తీసుకుని బ్యాంక్ లోన్లు తీసుకొని జీవితకాలం దానికి ఇచ్చేయాలా? ఇది చివరికి ఓల్డ్ అయిపోద్ది, ఓన్లీ గ్రౌండ్కే వాల్యూ ఉంటుంది. ఇదంతా నేను అనేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ని ఆలోచించి చేసేటట్టయితే ఇన్ఫ్లేషన్ పెరగకూడదు. పెరగకపోతే 40-50 ఏళ్ల తర్వాత, ఒక 20-30 ఏళ్ల తర్వాత తరాలు బాగుపడతాయి. మనందరం సంపాదించేది దేనికి? బిడ్డల కోసమే కదా. అదే చేస్తున్నారు అదే చెయ్యాలి అక్కడ. ఖచ్చితంగా మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ జాగ్రత్తగా బ్రహ్మాండంగా వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ ఫండ్స్ని మీరు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ కనపడుతుంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కనపడుతుంది. మీకు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 10 నేషనల్ హైవేస్ వచ్చేసినాయి లైన్లు. జగన్ గారి గవర్నమెంట్ కూడా ఆ హైవే లైన్ వచ్చింది. ఏది ఇటు మార్చారు దాన్ని, ఇటు ఉన్నదాన్ని కర్నూలు మీదుగా ఉన్నదాన్ని ఆయన ఏం చేశారంటే ఇటు మార్చారు, వాళ్ళ ఊరి మీదుగా, కడప మీదుగా. బట్ వాట్ ఎవర్, ఎటు మార్చినా కానీ, ఎటు మార్చినా పర్వాలా. మొత్తానికైతే మనకు ఒక హైవే లైన్ పడింది కదా బెంగళూరు నుంచి విజయవాడకి బ్రహ్మాండంగా. నిజంగా ఇప్పుడు ఇది మొత్తం డెవలప్మెంట్లోకి వస్తుంది. ఈ స్ట్రెచ్ 550 కిలోమీటర్లు స్ట్రెచ్ ఇప్పుడు వేసే కొత్త దీంట్లో. సో కాబట్టి అన్న ఏ ప్రభుత్వంలో అయినా మంచి జరుగుతుంది, ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి ఏం చెప్తావు? డెఫినెట్గా అన్న, బీజేపీ విన్ విన్ సిచ్యువేషన్ అంతే. ఒక మాటలో చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు నాకు చేయాల్సిందే, మేము మీకు చేస్తాం, ఇంతే. కాదు, ఎవరు గెలిస్తే వాడైనా అవార్డు అన్నట్టుగా తప్ప గతంలో జగన్ ప్రభుత్వం మీద కానీ ఇది వచ్చినటువంటి అభియోగాల మీద కానీ బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఎలాంటిది చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడాను జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కానీ జగన్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఏ విషయంలో కూడాను సెంట్రల్ పూనుకుంటే చేయగలదు, సెంట్రల్ అనేటువంటిదే కాపాడుతుంది, ప్రొటెక్టింగ్ ఈ దేశంలో అనేటువంటిది ఉంటుంది అన్న. నిజంగా చెప్తున్నాను, ఈ దేశంలో ప్రక్షాళన చేయాల్సిన డిపార్ట్మెంట్లు 3 ఏవైతే ఉన్నాయో మనకి 4 పిల్లర్స్ని 100% ప్రక్షాళన చేయాల్సిన విషయం మాత్రం పక్కాగా ఉంది. అవినీతి అనేది చాలా రూటెడ్గా వెళ్ళిపోయింది. ఇది ప్రక్షాళన చేయకపోతే ఈ తరాన్ని, ఈ దేశాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు, జరగాల్సిందే. ఒకవేళ నిజంగా ఆయన మంచోడైతే బయటకు వచ్చేస్తాడు కదా హ్యాపీగా. ఈయనన్నా వాలంటరీగా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. అలాగే ఈయన మీదకి ఉన్న వాటినైనా వాలంటరీగా వీళ్ళన్నా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. మనము రాజకీయం అనేది అడ్మినిస్ట్రేషన్కి, రాజ్యాంగానికి అతీతమైంది కాదు. ఇది అది ప్రూవ్ చేయగలిగితే ఈ దేశం 3 ట్రిలియన్ ఎకానమీ అవటం చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ 4 వ్యవస్థల్ని ఏవైతే ఈ రాజ్యాంగానికి, దేశానికి 4 పిల్లర్స్ అని చెప్తున్నారో ఇవి అవినీతిమయం అయిపోయి ఉన్నమాట అందరికీ తెలిసిన సత్యమే. ఏంటి అందరం మాత్రం సాయంత్రం పూట మనం ఇలాగే కూర్చొని డిబేట్లో మంచితనం గురించి అద్భుతంగా మాట్లాడేసుకోవటం, అది తప్పు ఇది తప్పు ఇవన్నీ మనం మాట్లాడేసుకుంటాం. ఇది ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది గుడ్డి కంటే మెలనయం అని వెళ్ళిపోవటమే. సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయంగా 2 వ్యక్తులు ఎక్స్పెక్టేషన్లను మించిపోయినటువంటి పర్ఫార్మెన్స్లు ఇచ్చేసి రిజల్ట్ చేసినటువంటి వ్యక్తులు 2 కనిపిస్తున్నారు. పప్పు అని అవహేళన చేసినటువంటి లోకేష్ ఈరోజు నిప్పులాగా తయారై చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకుంటాడు తనని. అలాగే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. వాట్ ఈజ్ యువర్ కాంప్లిమెంట్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక యాక్టర్గా కూడా ఒక మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తినే అనుకోవాలి కదా, ఈజ్ ఏ కో యాక్టర్. హౌ డూ యూ వీళ్ళిద్దరిని ఎలా కాంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను ఎక్కువగా ఇంటర్వ్యూ చూడటం కన్నా కింద కామెంట్స్ చూడాల్సి వస్తాయి. ఎందుకు ఇదే మార్చుకోవాలి, ఇది ఒక్కటే మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇది ఒక్కటే మార్చుకోవాలి. ఏంటంటే ఫస్ట్
అసలు నా పార్టీలో ఎందుకు ఇంత దారుణమైన ఓటమి వచ్చింది అనేది ఒకసారి కూర్చొని చింతన్ బయటక్ ఒకసారి ఏం జరిగింది. సపోజ్ తిరుపతి దాని మీద వచ్చింది, కూర్చొని తాత్కాలికంగా ఆ వ్యక్తిని మెంబర్షిప్ని తాత్కాలికంగా ఫ్రీ చేయి, కూర్చో. ప్రజలకు ఎందుకు ఇంత వ్యతిరేకత కలిగింది నా మీద ఆలోచించు. అది లేకుండా ఏ సోషల్ మీడియాలో తగులుకొని ఏఐని వాడుకొని ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటే నేనంటే అతను భయం క్రియేట్ చేశాడు. ఆయన ఎలా చేశాడని పరిధిలో దానికి అన్నిటికన్నా కూడా ఒక భయమైన వాతావరణం నెలకొంది. అతని మీద ఉన్న తక్షణం ఆయన మీద ఉన్నటువంటి ఆ అంశాన్ని రూపుమార్చుకోవాలంటే ఈ పర్రాలు లప్పారప్పాలు ఇవి కాదు. వాళ్ళు వచ్చిన భయం ఏముండదు, మా స్వేచ్ఛని వాళ్ళు లాగేసుకోరు అనే ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి. ఇలాంటి వాటిలో ఆయన అవగాహన తెచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నా మీద ఎక్కువ మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టరు, కానీ ఖచ్చితంగా తెలిసిపోతుంటాయి, కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. ఇవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఎందుకు అంటున్నాను, ఎందుకు? నేను అందరినీ ప్రశ్నిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని అన్నాలో అన్నీ అనేశారు, ఏమైంది? ప్రజలు బ్రహ్మరథం పట్టారు, 100% రిజల్ట్ ఇచ్చారు. ఇందులో మీ పాత్ర వల్లే ఎక్కువైనా ఆ రిజల్ట్ రావడానికి కారణం. రెండోది మా లోకేష్ గారిని పప్పు అన్నారు. ప్రపంచమేమో పప్పు కాదు అతను నిప్పు అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరు దీన్ని ఎలా ఏం చేయాలి? దాన్ని అంతగా ప్రొజెక్ట్ చేసి అతను వాళ్ళ రెచ్చగొట్టి మరి వాళ్ళు నిప్పులా తయారయ్యేలా చేసింది మీరే కదా. నేను అంటున్నాను, రాజకీయం చేస్తే ప్రజలు మన వెనకాల నిలబడాలి. రాజకీయం చేస్తే ప్రజలు మనం చూసి భయపడకూడదు. ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారు, అది ఆయనకున్న కేసులు ఇవన్నీ పక్కన పెడితే భయపడుతున్నారు. ఈ భయం నెక్స్ట్ ఎలక్షన్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ భయం ఇప్పటికి పోద్దనుకో, అది పోగొట్టే పని చేసుకుంటే మాత్రం మళ్ళీ వాళ్ళు ఫైట్ చేసుకుని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. కానీ ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు కదా. అదే కదా చెప్పింది ఇందాక పదం. ఆ భాష, రాజకీయ నాయకుడు మొండివాడు కాదు, అదే వచ్చింది సావు. ఇక్కడ మొండితనం చూపిస్తే సెట్ అవుతారు ఎవరైనా సరే, మొండితనం చూపించడు. అందుకే వద్దులే, మనకి ఎందుకులేని వదిలేసాం. మనం కూడా మనకి ఎందుకు శుభ్రంగా సినిమాలు చేసుకుని, మనకి భగవంతుడు ఇచ్చిన స్కిల్ నటించరాను అని చెప్పాడు, దాంతో పోదాం. కానీ ఈ సోల్కి ఏంటంటే బాధ, మనం ఇంత పేరు వచ్చింది, మనం ఎట్టకి వెళ్ళిపోతాం. రామారావు గారు వెళ్ళిపోయారు, దాని తర్వాత చాలామంది వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం, మన తర్వాత ఇంకా చాలామంది వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు బినామీలు పరం చేయడం, ఎందుకు? డబ్బు ఎంత సంపాదించినా ఏ రాజకీయ నాయకుడైనా బినామీల పేరు మీద పెట్టాల్సింది. కోట్లు, ఇన్ని 100,000 కోట్లు సంపాదించిన ప్రజల కోసం చేయండి బా, నిలబడిపోతారు. మీ కొన్ని తరాలు చెప్పుకుంటాయి. ఎన్టీ రామారావు గారిని ఎలా చెప్పుకుంటారు? ఆయన్ని కూడా ఇంకొక 10 ఏళ్ల తర్వాత మర్చిపోతారు. ఆయన్ని కూడా మనకే మతిమరుపు వచ్చింది, ఆ టైంకి ఆయన్ని కూడా అసలు మర్చిపోతారు. కాబట్టి నా బాధ అంతా ఇదే. అందుకే నేను ఇది మాట్లాడే, మీరు సబ్జెక్ట్ తీస్తే నేను చాలా దూరం వెళ్తాను. అందుకే నేను కంట్రోల్ చేసుకొని ఇంతకీ రాజకీయంగా ఏదైనా ఒక స్థానంలో చూడొచ్చా శివాజీని? గో విత్ ద ఫ్లో అన్న, గో విత్ ద ఫ్లో కాదు, నాకు అసలు తెలియదు. కాదు, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో శివాజీ చాలా అవుట్రేటెడ్గా, చాలా ధైర్యంగా, ఎన్నెన్నో దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా, మంచిగా సపోర్టర్ అనేటువంటిది వేరే విషయం, విమర్శించారు. ఏదైనా ఇప్పుడు నీలో ఉన్నటువంటి హానెస్టీని గౌరవించి ఏదైనా ఆఫర్ నీకు వచ్చే అవకాశం ఉందా, లేదా ఆఫర్ తీసుకునే అవకాశం? నేను ఆలోచించనన్నా, గౌరవం అనేది రావాల్సిందే తప్ప. యాక్చువల్ గా బయట అనుకోవటం, ఇంతగా తను విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నాడు, ఇంతగా కన్సర్న్డ్ గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి శివాజీని పిలిచి మాట్లాడదామని ఒకసారి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ, మన జనసేన వాళ్ళు కానీ అనుకున్నారా? వాళ్ళ వైపు నుంచి నీకు వచ్చిన ఆఫర్ కానీ, నీ వైపు నుంచి వాళ్ళకి వెళ్ళిన రెండూ లేవన్నా. కానీ నాకు ఆలోచన పెద్దగా లేదన్నా. నేను ఎప్పుడైనా ఏం కోరుకుంటాను, గౌరవం రావాల్సిందే తప్ప గౌరవాన్ని అడగకూడదు అన్న. ఇప్పుడు గౌరవాన్ని అడిగి తీసుకోకూడదు, గౌరవం రావాలా. కానీ నాకు వాటన్నిటికన్నా ముఖ్యం కూడా నన్ను చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే, పల్లె చాలా ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళ బెల్ట్ షాపులు విపరీతం అయిపోయినాయి. ఏ పార్టీ వచ్చినా నాయకులు ఖచ్చితంగా రెండింటినీ వాడుతున్నారు. ఇందులో ఏమీ ఎవరికి మొహమాటాలు లేవు, ఏది అబద్ధం కాదు, రెండు నిజాలే. నేను అనేది నన్ను బాధ చేస్తున్న అంశం పల్లె. ఎందుకంటే
పల్లెలో ఈ రోజున ఎక్కడ పోయినా కూడా పొద్దున్నే మొదలు పెడితే తాగి పడేస్తూ ఉన్నారు. ఎవరన్నా పోయినా గౌరవం లేదు, మాట్లాడటం లేదు. ఇదే పరిస్థితి. ఏ బజారుకి పోయినా ఇదే పరిస్థితి ఉంది. పనిచేసేవాళ్ళు లేరు, మొత్తం పొలవమని సిటీలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ పనిచేసేవాడు ఎవడు లేనప్పుడు ఉచితాలు ఎక్కువైపోయినాయి. నా ఉద్దేశంలో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అక్కడ పరిశ్రమ గురించి కూడా అడిగాను. నేను లోకేష్ గారిని అక్కడ పరిశ్రమ గురించి కూడా అడిగాను. నేను అనేది ప్రతి చోట కూడా పరిశ్రమ ఉండాలి. మన జనరేషన్కి వెళ్ళిపోద్ది అన్న, మనకేం కాదు, మనల్ని వీళ్ళు బంగారంలా చూసుకుంటున్నారు, దీంట్లో ఏమనమానలేదు. నేను అంటున్నాను, ఎప్పుడు కూడా అక్కడ కూడా ఒకటి ఉంటే అక్కడ కూడా టాలెంట్, కళలు బతకాలి కదన్నా, అక్కడ కూడా ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఈ తరం నాయకులు కనుక ఇవ్వకపోతే ఈ తరాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ క్షమించలేరు. ఆ విషయాలు అడుగుతాను తప్ప పోతే నేను మరి సార్ పోయావా, కలిసావా? అయిన తర్వాత నేను ఆ చిన్నాయన్ని 3 సార్లు కలిశాను. గెలిచిన తర్వాత నేను కేవలం నేను ఏదైనా సమస్య గురించి మాట్లాడటానికి వెళ్తాను తప్పితే నా గురించి మాట్లాడుకోవడానికి నేను ఎప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఉంది. త్వరలో ఆయన ఈ పీరియడ్ లోనే ముఖ్యమంత్రిగా తనను నామినేట్ చేసే అవకాశం ఉందనేటువంటిది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి? లోకేష్ ఆల్సో రిజల్ట్ టు బి ఫ్రాంక్, హీ ఈజ్ ఆల్సో ప్రూఫ్ హిమ్సెల్ఫ్ విత్ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అండ్ కమిట్మెంట్. ప్రజల గౌరవాన్ని, ప్రజల మెప్పును పొందితే ఎవరైనా అవ్వచ్చు అన్న సీఎం. దానికి ఏముంది, పవన్ గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు. జనసేనలో కూటమిలో కొత్తలు, కూటమిలో లోకలొకలు అనేటువంటిది కూడా ఇవన్నీ యూట్యూబ్ న్యూస్లే. వాళ్ళ సఖ్యత మధ్య నీ అభిప్రాయం ఏంటి? దే ఆర్ ఫైన్ అన్న, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంసారం బాగా చేసుకుంటున్నారు. మనకెందుకు మధ్యలో గోల? ఎప్పుడు కూడా దాంట్లో ఏలు పెడితే ఏమైంది, మనకే బొక్కడిద్ది. సరే, ముద్రగడ లాంటి వాళ్ళు వచ్చేసి కాపు కమ్మ అనే నా సినిమా నేను ప్రచారం చేసుకుంటున్నా. నా సినిమా నువ్వు చేయట్లేదు కదా, నా సినిమా నువ్వు చేయట్లేదు కాదు. కాపు కమ్మ విభేదాలు సృష్టిస్తున్నారు, కాపుల్ని తొక్కేస్తున్నారు. అది నాకు కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ కమ్మ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అనేటువంటి విమర్శలకి యాజ్ అన్ అబ్జర్వర్, పొలిటికల్ అబ్జర్వర్ అన్న, ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలదన్నా, ఏ కమ్యూనిటీ అయినా ప్రజలే, వీళ్ళందరూ కూడా ఒక ప్రజలు, ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేనంత పరిస్థితులు ఎవరూ లేరు. ఎవరు గొడ్డలు దించుకున్నా, అది నేను దించుకున్నా, లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా దించుకున్నా, గొడ్డలు దించుకున్నా, అక్కడ యూట్యూబ్ కంటెంట్ కోసం ఉపయోగపడిద్దే తప్ప ప్రజల దగ్గర నుంచి పొందాల్సినటువంటి గౌరవం నాయకులుగా మనం చేసే పనిని బట్టి వాళ్ళు గౌరవిస్తారు తప్ప, మనం ఏదన్నా కార్డులు తీసుకొని పోతే ఆ కార్డులకి వాళ్ళు నిలబడేటట్టయితే ఏంటి, ఈ సమాజం ఇంకా లోపలికి పడిపోద్ది. హోదా పదవి లేనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున శివాజీ. ఈ ప్రస్థానం ఎంతకాలం కొనసాగుతుంది? నేను బతుకున్నంతకాలం చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చింది, ఇంత రెస్పెక్ట్ని ఇచ్చింది ఈ సినిమా. సో అటువంటప్పుడు ఈ సినిమా అంటే ప్రజల ద్వారా వచ్చింది. సో ప్రజల కోసం నేను బతుకున్నంతకాలం మాట్లాడాలి. సినిమాల్లో అయితే శివాజీ అంటే హీరో అనేటువంటి ఒక హోదా ఉంది, రాజకీయాల్లో ఏముంది అంటున్నా? రాజకీయాల్లో శివాజీ ఒక సమాజంలో పౌరుడు అన్న. పౌరుడు అనేటువంటిది పవర్ఫుల్ అంతే కదా, కామన్ మ్యాన్. వెరీ గుడ్. వేసారు తమ్మునేలు ఇచ్చా అన్నావు. మీ తమ్ములైనతో కూడా వస్తుందా? మీరేదో తమ్ములైన అరాచకం అన్నా, మీరేదో దాని మీద రియాక్ట్ అవుతారు, తిడతారు. నేను ఎందుకు అవుతాను? నేను అవును, చచ్చిన అవును, ఏదో వేసుకున్నాడు బాబా. మరి అంటే నేను అనేదన్నా, మరి ఇవాళ రేపు ఎలా ఉందంటే అన్న, యూట్యూబ్ యాంకర్లు వీళ్ళందరూ కొంతమంది, అందరూ నేను కొంతమంది ఏంటంటే, నేను వీళ్ళకంటే నీకంటే చాలా తెలివైన, నిన్ను చూడు ఎలా తొక్కేస్తాను ఈ ఇంటర్వ్యూలో అనే పంతా ఒకటి ఉంది చూసావా, అక్కడ బాధ వేస్తాను. అందుకే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిట్లా ఇంటర్వ్యూ ఇవ్వటానికి, అన్లెస్ వాళ్ళు జర్నలిస్టులు లైక్ యూ, లైక్ నిన్న మనం చేసిన అందరు జర్నలిస్టులు కానీ, మిగతా వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక ఆలోచన అనుకుంటున్నారు నీ గురించి అని ఒక నెగిటివ్ క్వశ్చన్ వేసేస్తే ప్రోపగండా ఇలాంటిది క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో రోజు ఎదురు దెబ్బ తగులుద్ది, అప్పుడు ఏం చేస్తావు? కానీ చాలా మేము కూడాను మీడియా పరంగా చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అంటే తెలిసి తెలియని మేము వచ్చి బెళ్ళలేసుకుంటారు మెళ్ళ, మేము జర్నలిస్ట్ అని. తమ్లైన్ అనేటువంటిది సాధారణంగా ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ చేతిలో కూడా ఉండదు. అది ఎస్ఈఓలు చేసేటువంటి లోపల ఎస్ఈఓలు చేస్తారు. ఏదేమైనా వెరీ హ్యాపీ యువర్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్ అన్నా, థర్డ్ ఇన్నింగ్స్ అన్నా, ఏదోటన్నా గో విత్ ద ఫ్లో.
బట్ యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, ముఖ్యంగా యాక్టర్గా ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్స్ చేస్తున్నాం అబ్బా. థ్యాంక్ యూ అన్న. రియల్లీ ఫ్యూచర్లో మాత్రం ఒక క్యారెక్టర్ యాక్టర్గా యూఆర్ గోయింగ్ టు ఫిల్ అప్ ఏ వెరీ బిగ్ బ్లాంక్ థ్యాంక్ యూ అన్న. ఫిల్ అప్ థ్యాంక్ యూ చేయబోతున్నాం. అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మార్చి 6వ తారీఖున రాబోతున్నటువంటి సాంప్రదాయని సుబ్బిని పిలి సుద్దపూసని సుద్దపూసని. బాగుంది. ట్రిపుల్ ఎస్. త్రిబుల్ ఎస్ పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. Bye, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న.